హాయ్ అందరికి. ఇప్పుడైతే మనం ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఆ టెంపుల్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి సత్య చెప్పు. ఎల్బిచర్లో మంచి ఫేమస్ అయిన గంగారమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఓకే, అక్కడికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో ఏమిటనేది చూపిస్తాను మీకు. ఎందుకు ఈ టెంపుల్ ఎందుకు వెళ్తున్నాం అంటే, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది అన్నప్రాసన అక్కడే జరిగిందనమాట. సో ఆ టెంపుల్ మార్నింగ్ వద్దాం అనడానికి కుదరలేదు. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. చూద్దాం నేను కూడా ఎలా ఉంటుందో. బాగుంటుందా సతీష్? చాలా బాగుంటుంది. అది అట్మాస్ఫియర్గా సరౌండింగ్స్ కానీ గ్రీనరీ చాలా చాలా బాగుంటుంది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో తెలియని ఎక్స్పీరియన్స్ అనేది అయితే పొందుతారు మీరు. ఓకే, అయితే చూద్దాం. అంతలా చెప్తున్నారు కాబట్టి ఎలా ఉంటుందో అనేది చూద్దాం. యారా సురేష్, నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? నేను ఒకసారి వెళ్ళా. ఇది ఎల్బిచర్ల సొసైటీ. దీన్ని దాటుకుని వెళ్ళాలి. ఏమో ఎల్బిచర్ల సెంటర్ అంటారు. మనకి ఎక్కువగా హోల్సేల్ కిరాణా కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ ఏదైనా వస్తువు కావాలంటే ఈ చుట్టుపక్కల ఎల్బిచర్లకే రావాలి. ఇక్కడే మనం ఈ లోకల్లో ఏమన్నా భోజన హోటల్ ఏమైనా ఉందంటే ఇది గంగాలమ్మ టెంపుల్, గంగాలమ్మ తల్లి హోటల్ అని చెప్పేసి ఉంది. ఇది ఇక్కడ నుంచే కదా మనం ఇప్పుడు అక్కడి నుంచి అప్పుడు క్యాటరింగ్ పెట్టి మన భోజనాలన్నీ కూడా ఇక్కడి నుంచి తెచ్చుకున్నాం. మనం దగ్గరలో ఉన్నాం. అయితే మనం ఎల్బిచర్ సెంటర్ దాటిన తర్వాత మూడేళ్ళ దారిలో కొద్దిగా ఎదురుగా వస్తే మీకు రైట్ సైడ్కి ఒక ఆర్చ్ కనిపిస్తుంది. అది గంగారమ్మ ఆర్చ్ అని. అదే ల్యాండ్ మార్క్. ఆ ఆర్చ్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఇంచుమించు 600 మీటర్స్ వరకు లోపలికి వెళ్తే మనం అనుకున్న గంగారమ్మ టెంపుల్ అనేది చూడగలుగుతాం. ఓకే, ఇదేనా ఆర్చ్? ఈ ఆర్చ్ మీకు ప్రతి సంక్రాంతికి ఉత్సవాలు బాగా జరుపుతారు. చూడవి మొన్న చూపిస్తున్న 17/1/2023 అని చెప్పి చూపించారు. 11 నుంచి 17 వరకు ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఇది 10వ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు మొన్న జరిగినాయి. ఇదంతా కూడా ఇదివరకు చాలా మట్టి రోడ్డు కింద ఉంది. ఈ అమ్మవారే నిజంగా చెప్పాలంటే అమ్మవారే ఎంచుకున్నదని చెప్పుకోవచ్చు. ఈ చిన్న మట్టి రోడ్డు కాస్త కంకర రోడ్డు అయిన సిమెంట్ రోడ్డు అవ్వచ్చు, బిట్టిమెంట్ రోడ్డు కూడా అవ్వచ్చు. ఎప్పుడు జనాలు బాగా వస్తారు ఇక్కడికి. ప్రతి సండే ఎక్కువ వస్తారు. మొక్కుబళ్ళు ఎక్కువ మంది మొక్కుబళ్ళు కూడా వేసుకుంటారు అన్నమాట. ఇదివరకు మనకి దువ్వ దగ్గర దానేశ్వరమ్మ తల్లి అని చెప్పేసి మొక్కులు ఎలా జరుగుతున్నాయో అక్కడ ఎలా జరుగుతాయో అదేవిధంగా కొన్ని చోట్ల కొన్ని దేవతలు జరుగుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి మొక్కుబడి ఆవిడ కోరిక నెరవేరిన తర్వాత మొక్కుబడులు అని చెప్పేసి వెళ్ళి వేసుకోవడం అని జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ మన చుట్టుపక్కల ముత్యాలం కూడా ఉంది. మొగల్దూరు తర్వాత ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట గంగారమ్మ తల్లికి. ప్రతి మ్యాక్స్ ఏంటంటే మోస్ట్లీ ఆదివారం వేసుకుంటారు. ఆదివారం వచ్చి జనం చాలా ఎక్కువ మంది జనం వస్తారు. అదేవిధంగా అమ్మవారికి కూడా పచ్చి పూలతో డెకరేషన్ జరుగుద్ది. మీరు అక్కడికి వెళ్ళి చూస్తున్నా తెలుస్తుంది. చుట్టూ అంతా మొక్కలు కూడా ఏ వస్తువు కూడా అమ్మవారు కంపెనీ నుంచి కొన్నది కాదు. అంతా భక్తులే వాళ్ళు నెరవేరిన కోరికలు బట్టి నేను ఇది అని చెప్పేసి మొక్కలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎక్కువ కూడా ఇవిడేంటంటే మొక్కల దేవత అంటారు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత మొక్కలు పట్టుకొచ్చి పెట్టడం. కొంతమంది కొబ్బరి మొక్కలని, కొంతమంది పువ్వుల మొక్కలని ఇవన్నీ పెడతారు. కానీ అక్కడ అన్ని పువ్వుల చెట్లు ఉన్నా ఎవరు కూడా ఆ పువ్వుల చెట్టుని ఎవరు టచ్ చేయరు. ఒక్క పువ్వు కోసినా అమ్మవారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్దని అనుకుంటారు. అమ్మవారు కోపడుతుంది మొక్కల నుంచి పువ్వులు కోస్తాయి. యాక్చువల్గా ఇది పొలం గొట్టుల్లో చిన్న ఎక్కడో ఉండేవారంటే అమ్మవారు. మనకు తెలిసినవి మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గుర్తులేదు. కాకపోతే నాకు గుర్తున్న దూరం చెప్తున్నాను. అమ్మవారు ఒక కొబ్బరి చెట్టే అమ్మవారు. అయితే అక్కడ ఆ స్థలాన్ని బాగు చేయడం, తవ్వడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ కొబ్బరి చెట్టు దగ్గరకు వచ్చి కరెక్ట్గా మిషన్ ఎక్స్కవేటర్ వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత తవ్వితే ఆ మిషన్ పోయేది. మళ్ళీ బెల్ట్ పోయిందండి. మళ్ళీ ఏదో బెల్ట్ వచ్చేస్తే మళ్ళీ ఇంకోటి రిపేర్ వచ్చేది అన్నమాట. అక్కడ ఆ మిషన్ ఆ బకెట్ ఉంటుంది కదా, ఆ చెట్టు తొలగించడానికి ఆ బకెట్ పెట్టేటప్పటికి ఎదురుపోయేది అనమాట. అలా అప్పుడు
ఆ స్థలం గల ఓనర్కి కల్లో వెళ్ళింది నైట్. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇదిగో నన్ను ఇలా చేస్తున్నాను, ఇక్కడి నుంచి తొలగించాలని చూస్తున్నారు అని చెప్తే అప్పుడు ఆయన ఎమర్జెన్సీగా వచ్చి ఇక్కడ అమ్మవారిని గ్రహించి నిలబెట్టి అమ్మవారికి నెత్తి పూజలు అనేది చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా చిన్న చెట్టు కింద ఉండేది, చిన్న దారి కూడా గట్లు చీలగట్ల నుంచి దారి ఉండేది. అలాంటిది మనం కారు వెళ్ళే దారి కూడా ఏర్పడి చుట్టుపక్కల కూడా మొక్కలు, తర్వాత పెద్ద గార్డెను, తర్వాత ఆదివారం వచ్చి ఇలా మొక్కుబడి ఇచ్చిన వాళ్ళకి అక్కడ భోజనాలు పెట్టుకోవడానికి షెడ్. అంతేకాదు ఇక్కడ చాలా మంది బర్త్డే ఫంక్షన్లు కూడా ఇక్కడే చేస్తారు అమ్మవారి నమ్మకం మీద. వచ్చేసాం, దగ్గర వచ్చేసాం, ఇదే వచ్చేసాం. తీగా తీసుకుని రాదుపా. మన ఈ పార్కింగ్ మొత్తం ఇంకా ఆదివారం వచ్చింది పార్కింగ్, ఇదంతా పార్కింగే. టెంపుల్కి అయితే వచ్చాం అనమాట. చూద్దాం టెంపుల్ ఎలా ఉంటుందో. స్టార్టింగే మనకైతే చాలా మంచి ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో రథం నడిపేది ఇక్కడ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి లేము. ఇక్కడే వాటర్ ప్లాంట్ కూడా ఉంది. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇది పక్కన వాటర్ ప్లాంట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ 100 meters అంతా. అదే ఇదంతా గుడికి సంబంధించింది. ఇదంతా నీకు అక్కడ కలవాటి దగ్గర నుంచి ఆ పార్కింగ్ దగ్గర నుంచి అంతా గుడికి సంబంధించింది. ఇవన్నీ మొక్కలే, ఇవన్నీ కూడా ఒక మొక్క కూడా కొన్నది కాదు. ఇవన్నీ అన్ని మొక్కలు ఎక్కడ ఒక్కొక్క మొక్క కూడా కొన్నది ఏమి లేదు ఇందులో. అంటే కోరిక తీరగానే ఇక్కడికి వచ్చి మొక్క వేస్తారు. అటు ఇటు కొంతమంది కడియం దగ్గర నుంచి ఇక్కడి నుంచి భక్తులు కొన్ని ట్రక్కులో మొక్కలు పంపించడం నేను జరుగుతుంది. ఇక్కడ ఏ పువ్వు రాలేదు దాంతో అదే కింద వెళ్ళిపోవాలి తప్ప కోయరు. బాగుంది. వరి చేనులో చూడండి, వరి చేను పక్కన అదే చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదా, చేలు మధ్యలో అసలు వెళ్ళడానికి కూడా దారి ఉండేది కాదు. అలాంటి అమ్మవారు గ్రహించిన తర్వాత, అమ్మవారు సత్యం తెలిసిన తర్వాత ఇవన్నీ ఏర్పడ్డాయి. దారి, చెరువు, మొక్కలు ఇవన్నీ కూడా ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది, ఇంకా ముందు ఎంతవరకు వెళ్తుందో చెప్పలేము. అమ్మవారి మహత్యం అలాంటిది. ముక్క వేసుకున్న వాళ్ళు ఇక్కడ భోజనాలు ఇవన్నీ షెడ్. ఇది భోజనాల షెడ్. భోజనాలు ఎక్కువ బలి ఇచ్చుకుంటారు. బలిచ్చి వేరే వంట వండి భోజనాలు కూర్చుని టేబుల్స్ ఇవన్నీ వేసుకుని కూర్చుని తినేది. ఓకే, సిట్టింగ్ రిసార్ట్స్. ఇదే ఇది వరకు మామూలు చెరువుగా ఉండేది, చుట్టూరు మట్టి గట్టు కింద ఉండేది. తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్లో చుట్టూరు రివెట్మెంట్ చేసి ఫుట్పాత్ కింద చుట్టూరు తిరిగేటట్టు చేశారనమాట. పడవ శివుడిని పెట్టింది కూడా డెవలప్మెంట్ చేసిన తర్వాత. ఇది పడవ అమ్మవారిన ఊరేగిస్తారు. టెంపుల్ ఉందంటే నాకు ఇప్పటివరకు తెలీదు. పక్కన నడుచుకోరైనా ఇంత టెంపుల్ ఉందని నేను అసలు గమనించలేదు. అసలు చాలా బాగుంది. ఇక్కడ మొక్కలు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎండలో వచ్చాము, పగలు కుదరదని ఎలా ఇంత దూరం వచ్చాం కదని వీడియో అయితే తీస్తున్నాను అనమాట మీకు చూపించాలని. మా సత్తిగడ్డ కూడా చాలా బాగుంటుంది అంటే వచ్చాం. శ్రీ గంగాలమ్మ తల్లి ఆలయ. ఈ అమ్మవారి పాదాలు మట్టి. ఎంతకుముందు చెప్పాను కదా, ఒక మిషన్ పట్టుకొచ్చి చెట్టు తీస్తూ ఉంటే మిషన్ పోయింది అని చెప్పేసి, అదే చెట్టు అది. వెనకాల అబ్జర్వ్ చేస్తే చీర కట్టుకున్నది చెట్టు కొబ్బరి చెట్టు అది. ఓకే, కొబ్బరి చెట్టు. తర్వాత అమ్మవారి రూపం కోసం వెండితో చేయించినవన్నీ అవి.
ఓకే, కింద ఆదివారం వచ్చిందంటే ఆదివారం ఉదయానికల్లా మొత్తం కింద పెళ్ళు బియ్యాన్ని పెట్టారు చూసారా, అవన్నీ కూడా పచ్చి పువ్వులతో డెకరేషన్ చేస్తారు. మొత్తం పచ్చి పువ్వులు అలంకరణ ఉంటుంది అమ్మవారికి. తర్వాత ఎవరైనా మొక్కుబళ్ళు అన్నీ వేసుకునేటప్పుడు ప్రతి ఆదివారం చేస్తారు కదా, అదేసరిగా మేకపోతులు అన్నీ కూడా మొక్కుబళ్ళు ఇక్కడ ఇస్తారనమాట. ఈ ప్లేస్లోనే ఇచ్చేస్తారు. ఆ ప్లేస్లోనే ఇస్తారు. ఓకే. ఇంకోటి ఏంటంటే జాతర టైంలో, మన జాతర టైంలో వచ్చినప్పుడు మన జాతర టైంలో ప్రత్యేకంగా చూసింది ఏంటంటే అమ్మవారు బలిచ్చిన తర్వాత ఏదైతే రక్తం ఉంటుందో కొంతమందికి అమ్మవారు ఆవగిస్తారు, ఆ రక్తం తాగుతారు. ఓ సరే, ఇప్పుడు మనం అమ్మవారి ఉయ్యాలైతే చూద్దాం అనమాట. ఇదే అమ్మవారి ఉయ్యాల, వేప చెట్టు ఇది అమ్మవారు ఉయ్యాలన్నమాట. ఇదే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అమ్మవారికి పూల మొక్కలతో కాకుండా ఇంకా జ్ఞాపకార్థం కూడా ఇక్కడ బెంచీలు అయితే ఇచ్చారు అనమాట చాలామంది. సో వచ్చిన భక్తులు అందరూ ఇక్కడ కూర్చుంటారు. సో ఇక్కడ బోర్డు ఉంది చూడండి, శ్రీ శ్రీ గంగాలమ్మ అమ్మవారి ఆలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచవలను, పువ్వులు కొయ్యరాదు. ఇందాక మా వాడు చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో ఏ పువ్వుని కోయకూడదు అనమాట. ఇక్కడ ప్రతి పువ్వు అమ్మవారికే సొంతం అనమాట. అంతేకాక ప్రతి ఒక్కరూ మొక్కను నాటవలను, కమిటీ సభ్యులతో సహకరించవలను. సో ఇక్కడ పువ్వులన్నీ అమ్మవారికి సొంతం. సో ఎవరు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఉండదు అనమాట, ఎవరో కొయ్యకూడదు కూడా, గుర్తుపెట్టుకోండి అది. సో ఇక్కడ చూసారా, ఇందాక మనం అక్కడ టెంపుల్ చూసాం కదా, అక్కడ రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇవి కూడా అమ్మవారే అనమాట, ఆ అమ్మవారే. సో అక్కడ ఎక్కువగా రద్దీ ఉంటే ఇక్కడికి వచ్చి కోళ్ళు అవన్నీ ఇక్కడ బలిస్తారనమాట. సో ఇక్కడ దారం చూసారు ఇది. సో ఈ దారిలో పొలం నుండి వచ్చే వాళ్ళందరూ ఇటేపు నడిచి వచ్చేస్తారనమాట. ఇందాక మనం కార్ దారిలో వచ్చాం కదా, పొలాల్లోంచి రావాలనుకున్న వాళ్ళు ఈ దారిలో రావచ్చు. వెల్కమ్ అని ఉంది లెటర్. మొత్తం అయితే టెంపుల్ అయితే చూపించాను కదా, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంత ప్లేస్లో టెంపుల్ ఉండడం అనేది చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. అంతేకాదు గుడి చుట్టూరు చెట్లు ఉండడం కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అడుగడుగునా మనకు ఒక కొత్త చెట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్ రావాలంటే రండి. నేను మొత్తం ఎలా రావాలి ఏంటనేది అంతా చెప్పాను కదా. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. మీకు కుదిరితే ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి అమ్మవారిని. సతీ టెంపుల్ అయితే చూసాం, చాలా అంటే చాలా బాగా నచ్చింది. మాకు మంచి దేవాలయం చూపించు, చాలా చాలా థ్యాంక్స్. నీకు ఈ టెంపుల్కి ఉన్న అనుబంధం ఏమైనా చెప్పగలవా? టెంపుల్కి నాకు ఉన్న అనుభవం అంటే గత 2018 అరౌండ్ 18-19 దగ్గర నుంచి కూడా బాగా మనుగడలోకి వచ్చింది టెంపుల్ కూడా. అరౌండ్ 15 నుంచి కూడా 2015 నుంచి అందరికీ మనుగడలోకి వచ్చి జాతరలు ఉత్సవాలు ఇవన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. ఈవిడ కూడా మందుపట్ల మా అమ్మమ్మగారి తరపు నుంచి అమ్మవారికి పుట్టిల్లు అంటారు. ఆవిడకి సేరాసారే కూడా అక్కడి నుంచి పసుపు కుంకాలు కూడా అక్కడి నుంచే తీసుకొస్తారు. జాతర స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచే తీసుకుని వచ్చి ఇదంతా ఊరేగించి అమ్మవారు తీసుకొచ్చి జాతర అంతా చాలా ఘనంగా జాతర మహోత్సవాలు అనేది బాగా చేస్తారు ప్రతి ఎవ్రీ సంక్రాంతికి. ఇక్కడ ఏంటంటే మనకి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రతి ఆదివారం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అది మన కోరికలు నెరవేరడం, ఇవన్నీ కూడా ప్రతి భక్తుడు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని కోరికని ఈ పలానా నాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, ఇది తీరితేనికి ఇది చేసుకుంటానమ్మా అంటే అది నెరవేరడం, వాళ్ళు అనుకున్న విధంగా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు మొక్కుబడులు కానుకలు అనేది సమర్పించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఏదైనా తీరని కోరిక అనేది ఉంటే, పిల్లలు పుట్టకపోయినా లేట్ అవుతున్నా సరే, ఏదైనా తీరని కోరికలు ఏమైనా ఉంటే, ఉద్యోగం రావట్లేదని ఇవన్నీ రకరకాల సమస్యలతో ఉంటారు అందరూ. సమస్యలతో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే ప్రతి ఆదివారం వచ్చి అలా 5 ఆదివారాలు వస్తారన్నమాట. ప్రతి 5 ఆదివారాలు వచ్చి అమ్మవారికి దర్శించుకుని వెళ్తే 5 ఆదివారాలు అయ్యేటప్పటికి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరడం, ఇలాంటి చాలా చాలా సత్య మహిమలు అమ్మవారు చూపించింది. అదేవిధంగా ఈ అమ్మవారు గతంలో నేను విన్న చాలా కథలు, ఒక కథ ఏంటంటే ఒక రైతు తన యొక్క గేదెని తప్పిపోయింది.
అయితే ఆ గేదె కోసం మొత్తం చేలమ్మడి ఇవన్నీ తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఇక్కడికి వచ్చి అలసిపోయి పడుకుండగా అమ్మవారు ఉందని చెప్పి దర్శించుకుని, అమ్మ నాకు నా గేదె తప్పిపోయింది దొరికేలా చూడు అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత అమ్మవారు కల్లోకి వచ్చి పలానా దిక్కుగా నువ్వు వెళ్తే నీ గేదె అనేది నీకు దొరుకుతుంది అని చెప్పేసి అంటే, అదేవిధంగా ఆయన మలనాడు లేచి అదే దిక్కుగా వెళ్ళి చూస్తే ఆయన గేదె ఆయనకి దొరికింది. ఆవిడ దొరికిన తర్వాత ఆయన వచ్చి దర్శించుకుని ఇవన్నీ చేశారు. ఇలాంటి కథలు చాలా చాలా విన్నాను. ఇక్కడ విన్నది ఉంది, అలాగే స్వయంగా మనం కూడా దర్శించుకుని మన కోరికలు నెరవేరినవి కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను మా పాపకి అన్నప్రాసన ఇక్కడే చేయించాను. అదేవిధంగా ఇప్పుడు మా బాబు కూడా అన్నప్రాసన అనేది ఇక్కడే చేశాను. ఇలా ఏ విధంగా ఇలాంటి అమ్మవారి మహిమలు చూపిస్తుంది. కావున అందరిని కోరుకునేది ఏంటంటే ఈ అమ్మవారిని ఒకసారి దర్శించండి. దర్శించిన తర్వాత అమ్మవారి మహిమలు మీకు గ్యారెంటీ తెలుస్తాయి. అప్పుడు మీరే చెప్తారు, మాకు మంచి అమ్మవారిని మీకు పరిచయం చేశారు అని చెప్పేసి మీరే అంటారు. వచ్చి అమ్మవారిని దర్శించుకుని మీ యొక్క ఆయువు ఆరోగ్య అన్నీ కూడా ఫలించేలాగా చూసుకుంటారు. అమ్మవారు మీకు ఇప్పుడు రక్షగా ఉంటుంది.